ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ చిన్న పరిచర్యను ఈ విధంగా కొనసాగించడానికి ఆయన కృప, మీ ప్రార్థనలే ఆధారమై ఉన్నాయి. మీ యొక్క అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ వాక్యాన్ని వింటున్నారు. దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. ప్రతిదినం ఉదయం 6 గంటలకి ఈ యొక్క వాక్య సందేశాలు కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ఇవ్వబడుతున్న అభిషేక వర్తమానాలు 6 గంటలకు వస్తాయి. మీరందరూ కూడా మీరు వేకునే లేచి మీరు దేవునికి ప్రార్థన చేసుకొని మీ ప్రార్థన అనంతరం దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో బలపడాలని మేము కోరుకుంటున్నాం. ఈ మా చిన్న ప్రయత్నం దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం అందరము బలపరచబడుతూ ఆయన రాకడికి రాజ్యానికి మనం సిద్ధపడాలనేది మా యొక్క ఆశ, అభిలాష. ప్రభు కృప మనకు ఆ విధంగా తోడుగా ఉండి మనల్ని ఆయన బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మన ఈ రోజున దావీదు రాజు యొక్క అనుభవంలో నుండి ఒక మాటను మనం ధ్యానించబోతున్నాం. 71వ కీర్తన 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఈ విధంగా అంటున్నాడు, నా గొప్పతనమును నువ్వు వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు మీరు నెమ్మది కలుగు చేయండి అని ఈయన దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా గొప్పతనమంతయు నీవు వృద్ధి చేయము. ఇంగ్లీష్లో ఇలాగా అంటుంది, యూ షల్ ఇంక్రీజ్ మై గ్రేట్నెస్ అని. నువ్వు ఖచ్చితంగా నా యొక్క గొప్పతనాన్ని వృద్ధి చేస్తావు. వృద్ధి చేయుము అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో నువ్వు ఖచ్చితంగా నా గొప్పతనాన్ని వృద్ధి చేస్తావు అని. హల్లెలూయా. అలాగే నా వైపు మరలి, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయండి అని దేవునికి ఈయన ప్రార్థన చేసి చెప్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనకు మన యొక్క స్వజ్ఞానమో, సొంత బలమో, స్వశక్తో ఇవేవి కాదు మనకు గొప్పతనాన్ని కలుగు చేసేవి. దేవుడు మాత్రమే మనకు గొప్పతనం కలుగు చేస్తాడు. ఈయన దేవుణ్ణి యందు ఈ విధంగా విశ్వాసము కలిగి ఉన్నాడు. ఈ దేవునిలో ఈ విధమైనటువంటి నమ్మకం ఆయనకుంది. దేవుడు మాత్రమే నన్ను గొప్ప చేస్తాడు, నన్ను మాత్రం ఆయన లిఫ్ట్ చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని కనపరచడం ప్రారంభిస్తే భూమి మీద ఎవడు కూడా ఆటంకం చేయలేడు, ఎవడు ఆయన అడ్డుకోలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని ప్రణాళికలో యేసేపు ఉన్నాడు. దేవుడు ఆయన్ని గొప్ప చేయాలనుకున్నాడు కనుక అన్నలు కొంచెం ఆ సమయానికి మేము యేసేపుని ఏదో చేసేసాం గొప్పగా అనుకున్నారు, కానీ దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా అన్నలందరూ వెళ్ళి యేసేపుకు సాష్టాంగ నమస్కరించారు. ఒకసారి ఆలోచించండి. దేవుడు నిన్ను గొప్ప చేయటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆ ప్రణాళికలో నీ జీవితాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన ఎంకరేజ్ చేయటం ప్రారంభిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తప్ప ఏమాత్రం దానికి డౌటే లేదు. ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ఆమేన్. హల్లెలూయా. అలాగే దావీదు యొక్క జీవితంలో ఆయన అంటున్నాడు ఈ విధంగా, నీవు మాత్రమే నా జీవితంలో ఘనతను, గొప్పతనాన్ని, నాకు మంచి పేరును నువ్వు మాత్రమే తీసుకురాగలుగుతావు. దావీదు అనేక పర్యాయాల్లో నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు కూడా. ఆ అవమానాలు, నిందల మధ్యలో కూడా దావీదును దేవుడు మళ్ళా రెట్టింపుగా ఆయన అభివృద్ధిపరిచాడు, ఆశీర్వదించాడు. ఆయన గొప్ప కార్యాలు దేవుని ద్వారా ఆయన పొందుకున్నాడు, అనుభవించాడు. అందుకని ఈయన అంటాడు, నువ్వు మాత్రమే నాకు మళ్ళా గొప్పతనాన్ని, నా యొక్క గొప్పతనాన్ని నువ్వు మాత్రం హెచ్చింపు చేస్తావయ్యా. నా వైపు తిరిగి నాకు నెమ్మది కలుగు చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన వ్యక్తిగత జీవితంలో తన వృద్ధుడవుతున్నప్పుడు ఆయన దేవుని యొక్క నెమ్మదిని కోరుకుంటున్నాడు. నీవు నా వైపు మారలి నాకు నెమ్మది కలుగు చేయండి. అవసాన దశకు వచ్చేటప్పటికి దావీదు యొక్క జీవితంలో ఆయన ప్రశాంతంగా, సమాధానంగా ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగించుకొని ఆయన దేవుని యొక్క పితరుల దగ్గరికి చేరినటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రారంభము నుండి ముగింపు వరకు గమనిస్తే ఆయన దేవుని మీద ఆధారపడి ఉన్నందువలన దావీదు ఎన్నో నిందల, అవమానాల మధ్యలో వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ఆయన్ని ఘనపరిచి, దేవుడు ఆయన్ని బలపరిచి, దేవుడు ఆయనకి శక్తినిచ్చి, కృపనిచ్చి ఆయన దావీదు యొక్క పేరును గొప్ప చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో దావీదుకు అవమానాలు, నిందలు కలిగించబడడానికి ప్రయత్నం చేసిన, సాతానుడు కూడా ప్రయత్నం చేసిన దేవుడు దావీదును కరుణించి ఆయన ఒప్పుకోలను బట్టి దేవుడు ఆయనకు గొప్పతనాన్ని కలుగు చేశాడు. నా గొప్పతనమును
వృద్ధి కలుగు చేయము, వృద్ధి చేయము. యు షల్ ఇంక్రీజ్ మై గ్రేట్నెస్. సో నా గొప్పతనాన్ని నువ్వు మాత్రం నువ్వు హెచ్చిస్తావు, నువ్వు లిఫ్ట్ చేస్తావయ్యా అని దేవుణ్ణి ఆయన ఆశ్రయించాడు. మరి ఈ రోజున మన జీవితంలో మనం మనకున్న స్థాయిలో మనం ఏదో గొప్ప అవ్వాలంటే ప్రాధాన్యం లేదంటే ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ అంత స్థితి, ఆ విధమైన దృక్పథం కాదు. మనం ఉన్న పరిస్థితుల్లో మనకున్నటువంటి ఆ స్థితిలో నిందల అవమానాల మధ్యలో సైతం దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. మనం కూడా వెళ్తాం సేవకులుగా. నేను కూడా ఎన్నో నిందల అవమానాల మధ్యలో వెళ్ళాను. వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి ఆయన తన కృప చేత నాకు రావలసినటువంటి నా స్థితికి, నా పరిధికి తగినటువంటి ఆ యొక్క స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఆయన నన్ను నడిపించాడు. అది ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేటుకు, నీ యొక్క గొప్పతనాన్ని వృద్ధి చేటుకు ఆయన శక్తిమంతుడు. నువ్వు నమ్ము, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన నీ జీవితాన్ని ఆ దిశలో నడిపిస్తాడు. నీకు ఎక్కడ అవమానాలు వచ్చినా దేవుడు నిన్ను తిరిగి మళ్ళీ నిన్ను అక్కడే నిలబెడతాడు. యోసేపు ఎక్కడ అవమానపరచబడ్డాడో అదే ఐగుప్తులో దేవుడు ఆయన్ని ఆ ఫరోకే తండ్రిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్కడ అవమానాలు పొందారో అక్కడే దేవుడు వారిని, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుడే దేవుడు అని అనిపించేటట్టుగా దేవుడు ఆయన వారిని లిఫ్ట్ చేశాడు, వారి గొప్పతనాన్ని వృద్ధి చేశాడు. దానియేలును కూడా అలాగే మనం చేస్తున్నాం. ఇలాగా దేవుని బిడ్డలు ఎంతోమంది దేవుని లేఖనాల్లో దేవుని ద్వారా గొప్పదానం పొందిన వారు, గ్రేట్నెస్ వారికి ఇవ్వబడి ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో దేవుని మీద ఈ వచనాన్ని ఆధారం చేసుకుని 71వ కీర్తన 21వ వచనం ప్రకారంగా నా గొప్పతనాన్ని వృద్ధి చేయ ప్రభువా. అంటే నా స్థితిని, నా యథార్థతను, నేను ఎదుర్కొన్న నిందల అవమానాల మధ్యలో నీవే నాకు గొప్పతనాన్ని వృద్ధి చేయండి. అంటే నేను ఏమై ఉన్నానో నీకు తెలుసు కాబట్టి నా యొక్క నిర్దోషత్వాన్ని బట్టి, నా చేతుల యథార్థతను బట్టి నువ్వు గొప్పతనం చేయండి, నన్ను హెచ్చించండి. అంటే మనం ఏదో దేవుని కంటే గొప్పలం అయిపోవాలని కాదు, కానీ ఘనత కాదు, దేవుని సన్నిధిలో దేవుని పేరట మనల్ని ఆయన లోకానికి చూపిస్తున్నాడు. ఇతని మీద వచ్చిన నిందల అవమానాలు కావు, సరికాదు, ఇది ఇతని యొక్క యథార్థ స్థితి అని ఆయన చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? విశ్వసించు, ఒక రోజున నిత్యముగా నిన్ను ఆయన తలపైకి ఎత్తుతాడు, నిన్ను గణపరుస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరచారు. 71వ కీర్తన 21వ వచనం ప్రకారంగా నా గొప్పతనమును వృద్ధి చేయమని దావీదు రాజు కోరుకున్నాడు. ఆయన వెళ్ళిన నిందల అవమానాలు, మనుషులెవరూ మాకు గొప్పతనాన్ని ఇవ్వలేరు, మనుషుల ద్వారా మాకు ఈ గొప్ప స్థితి రాదు, మీరు మాత్రమే మాకు గొప్పతనాన్ని కలుగు చేస్తారు. మీ యందు విశ్వసించినటువంటి మాకు అయ్యా, మా యొక్క జీవితంలో నాయన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు అనుగ్రహించు దేవుడే ఉన్నారు. దానికి మాటలు విన్నాని బిడలైన మేమందరము అయ్యా, మేము కూడా మీ సన్నిధిలో అయ్యా మొరపెడుతున్నాం. మా వైపు మరలి మాకు నెమ్మది కలుగు చేయండి. మాకు మీ సహాయము, నెమ్మది అయ్యా, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం కలుగు చేస్తూ మమ్మల్ని, మా కుటుంబాలను మీరు కాపాడండి. మీరు రాకడికి రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు విధంగా మన గొప్పతనాన్ని, మన మంచితనాన్ని వృద్ధి చేస్తాడు. నిత్యముగా ఆయన మనకు నెమ్మదిని కలుగు చేస్తాడు. కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.